ఆ మాట నిన్నెందుకు చెప్పలేదు? పెళ్లి కాలేదు అని వికాస్ అనుకుంటున్నాడు కదా, ఎందుకు చెప్పాలి? అంటే నీకు నీతి నిజాయితీ లేవా? నిజాయితీ గురించి నువ్వే మాట్లాడాలి మరి. ఏయ్, నువ్వు మధ్యలోకి రాకే. ఈ రోజు తాడో పేడో తేల్చేస్తాను. ఎందుకు నాటకాలు ఆడుతున్నావు అవని? నేనే నాటకాలాడాను. నీ మెడలో తాళుంచుకుని వికాస్ని ఎందుకు మోసం చేస్తున్నావు? శ్రీకర్ గారిని మోసం చేయకూడదు అని. మరి శ్రీకర్ దగ్గర వికాస్కి కాబోయే భార్యవని ఎందుకంటున్నావు? వికాస్ అలా అంటున్నాడు కాబట్టి. తాళి నీ మెడలో లేదని వికాస్ ఎలా అన్నాడు? అప్పుడు లేదు, ఇప్పుడుంది. అతను చూసినప్పుడు లేదు, నువ్వు చూసినప్పుడు ఉంది. ఇదెక్కడి గొడవరా నాయనా? ఒకసారి తాళి ఉందంటావు, ఒకసారి తాళి లేదంటావు. ఒకడితో కారులో తిరుగుతావు, ఒకడితో ఇంటికొస్తావు. వచ్చేవాడు ఏమవుతాడు, తిరిగేవాడు ఏమవుతాడు? సుజాత, ఇంతకీ నీకేమైనా అర్థమవుతుందా? నాకన్నీ అర్థమవుతున్నాయి. నువ్వే అనవసరంగా తల బద్దలు కొట్టుకుంటున్నావు. సీరియస్ విలన్ కామెడీ విలన్ అయిపోయినట్టు నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. నాకు డబ్బులొచ్చే రహస్యాలు ఒక్కటి కూడా దొరకట్లేదు. ఏంటో ఇదంతా. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. సరే అక్క, నేను బయలుదేరుతాను. ఇక్కడి వరకు అంతా నీకు అనుకూలంగానే జరిగింది. కానీ శ్రీకరికి గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలీదు కాబట్టి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలీదు. హలో శ్రీకర్ గారు. హలో సార్. బాగున్నారా? బాగున్నాను సార్. మమ్మీ డాడీ లేరా? ఉన్నారు సార్. మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని 2-3 సార్లు కాల్ చేశాను. మీరు లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా ఇంటికి రావాల్సి వచ్చింది. ఎవరైనా? ఈయనకు నాతో ఏం పనుంది? ఇక్కడ మాట్లాడొచ్చా, లేదంటే మనం బయటికి వెళదామా? నాతో ఏం మాట్లాడాలి? అదేంటి సార్ అలా అంటున్నారు? నాకు లాయర్స్తో పరిచయం లేదే. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? మనం బయటికి వెళ్ళి మాట్లాడుకునేంత సీక్రెట్స్ ఏముంటాయి? ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? మీతో నాకు జోక్స్ ఏంటి సార్? దిస్ ఈస్ టూ మచ్ సార్. మీరు నా ఆఫీస్కి వచ్చి రిక్వెస్ట్ మోడ్లో మీకు కావాల్సిన పని చేయించుకుని ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? మీరు పొరపాటున మా అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. నాతో అవసరం పడుతుంది కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి. లాయర్ గారు, నమస్కారం. లాయర్ గారు, నమస్తే సార్. కూర్చోండి. పర్లేదండి, నేను మళ్ళీ కలుస్తాను. మా అబ్బాయితో ఏదో మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. ఆ, అంటే అది మా అబ్బాయి బహుశా మిమ్మల్ని గుర్తుపట్టున్నాడండి. అలాగే మాట్లాడాడు సార్. శ్రీకర్ మీద ఎవరో అపరిచితులు అటాక్ చేసి తల మీద కొట్టడంతో మెమొరీ లాస్ అయిందండి. అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాడు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అవని సుజాతల ప్రాపర్టీ డీల్ చేసిన లాయర్ గారు మనింటికి ఎందుకు వచ్చారు? శ్రీకర్ కండిషన్ బాగోలేదు. ఇప్పుడు నేను ఏ విషయం అయితే చెప్పాలని వచ్చానో ఆ విషయం గురించి వీడి దగ్గర నేను ఎలా ఓపెన్ కాగలను? మా దగ్గర ఏదైనా మాట్లాడాలి అనుకుంటే చెప్పడానికి సందేహించకండి. ఎందుకంటే మా శ్రీకర్, మా మేనకోడళ్ళు సుజాత, అవనిలని మీ దగ్గరికి తీసుకురావడం మాకు తెలిసింది. ఎలా తెలిసిందా అని మీరు అనుకోకండి, షాక్ అవ్వకండి. ఆ ఆపరేషన్ చేసింది మా సిస్టర్ లావణ్యే. అప్పట్లో బాగా స్పై వర్క్ చేసిందిలేండి. మా అక్క ఆ రోజు మీ ఆఫీస్ లో జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది. మేము నమ్మమేమోనని వీడియో ప్రూఫ్ కూడా మా అందరికీ చూపించింది. దాంతో నాకు చాలా గుర్తింపు వచ్చిందిలేండి. అవని మెడలో మంగళసూత్రాలున్నాయంటే
మనల్ని ఎంత పెద్ద మోసం చేసిందో తెలిసిపోతుంది కదా. వీళ్ళకి మరీ దారుణమైన ఆలోచనలు వస్తున్నాయి. వీళ్ళను ఆపడం ఎలా? పెద్దిరాజు అనే చెప్పిన ఐడియా బాగుంది కదా శ్రీకర్. అవని మెళ్ళో తాళి ఉందో లేదో చూశామంటే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. తాళి ఉందనుకో, కట్టిన వాడెవడు, వాడి గురించి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని నిలదీద్దాం. చేసిన మోసానికి అత్తయ్య గారు ఏం తీర్పు చెబుతారో చూద్దాం. ఏం ఆలోచిస్తున్నావు బామ్మర్ది? నువ్వు చెప్పినట్టే చేద్దాం బావా. ఎందుకంటే లాయర్ ఆఫీస్ దగ్గర నేనేదో చెప్పానని అందరూ అనుకుంటున్నారు. అందులో నా ప్రేమేం ఎంతుందో తెలియాలంటే అవని రాగానే నేనే స్వయంగా తాళి ఉందో లేదో చూసి తెలుసుకుంటాను. శబాష్ బామ్మర్ది, నువ్వు ఇదే మాట మీద ఉండు. మిగిలిన సంగతి మేం చూసుకుంటాం. ఏమంటావు నిహారిక? ఓకే ఓకే, మీరు చెప్పినట్టే చేద్దాం. సరే, అందరం కిందకి వెళ్దాం రండి. అవని వచ్చే సమయం అయింది, పదండి. అవని మెడలో తాళి లేదని నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. అవని మెడలో తాళి లేదని మా విక్కీ గడు చెప్పాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చెయ్యందే ఒక విషయం గురించి అంత కన్ఫర్మ్ గా చెప్పడు. అలాంటిది అవని తాళి విషయం గురించి అలా ఎలా చెప్పాడు? అవని తాళి ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు నా గ్యాంగ్ తాళి గురించి పోరాటం చేసినా ఉండదు. ఈ క్షణం నువ్వు నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో నాకు అర్థమైందవని. అవని మౌనంగా ఉందంటే మన అనుమానం నిజమేనని అర్థమవుతుంది. శ్రీకర్ని అడుగుతుంటే తనకేది గుర్తుకు రాలేదు అంటున్నాడు. అవని, ఇది నీకు నాకు పెద్ద పరీక్ష. నేనేదో పెద్ద తప్పు చేసినట్టు నా విషయంలో అందరూ అనుకుంటున్నారు. అలాగే నీ విషయంలో కూడా నీకు పెళ్ళై ఉంటుందని అనుమానిస్తున్నారు. సో మనిద్దరం సమాధానం చెప్పాలి. మన తప్పు లేదని నిరూపించుకోవాలి. అలా మనపై పడిన నిందను మనం తుడుచుకోవాలంటే మనం చెయ్యాల్సిందొక్కటే. నీ మెడలో తాళి ఉందో లేదో అని అందరికీ తెలియాలి. గతం మర్చిపోయిన నా మీద గాని, బంగారు భవిష్యత్తున్న నీ మీద గాని ఎలాంటి మచ్చ ఉండకూడదు. అలా జరగాలంటే నీ మెడలో తాళుందో లేదో తెలియాలి. నీ మెడలో తాళి లేదని నాకు వికాస్ ఎప్పుడో చెప్పాడవని. ఎందుకింత ఓవర్గా భయపడుతున్నావు? నేను లాయర్ గారి దగ్గర నీకు పెళ్ళయిందని చెప్పానని అంటున్నారు. నీ భర్త చేత డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించడానికి తీసుకొస్తానని చెప్పానని అంటున్నారు. అవన్నీ నిజాలో అబద్ధాలో తెలియాలి. ఈరోజు ఈ విషయం తేల్చేయాలి. ఇంతలా అడుగుతుంటే నీ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. పెళ్లి అయిందని కాని పెళ్లి కాలేదని కాని నువ్వు మాట్లాడడం లేదు. నా మెడలో తాళి లేదు, కావాలంటే చూసుకోండి అని కూడా అనడం లేదు. నీ ప్రవర్తనకి నీ మీద మాకు మరింత అనుమానం కలుగుతుంది. ఎంత దూరం వచ్చిన తర్వాత ఇంకా ఆలోచన ఎందుకు బామ్మర్ది? నేనిచ్చిన ఐడియా ఫాలో అయిపో. అవును శ్రీకర్, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వల్ల సమయం వృధా అవుతుంది. అవని వచ్చిన తర్వాత నీ చేత్తోనే తాళి చెక్ చేస్తాను అని అన్నావు కదా, తొందరగా ఆ పని చెక్. బాగా తీవ్రంగా ఆలోచించుకుంటున్నట్టున్నావు. పెద్ద
పెద్ద గండం నుంచి బయటపడ్డావు కదా, ఇంకెందుకు టెన్షన్? కూల్. శ్రీకర్ గారు కట్టిన తాళి మెడలో ఉందని ఎంతో ఆనందపడిపోతూ కాలం నెట్టుకుంటూ వస్తున్నావు. కాకపోతే ఇప్పుడు నీ మెడలో ఆ తాళి లేదు. నీ మెడలో తాళి లేదన్న విషయం ఇందాక మా విక్కీ అందరి ముందు చెప్పినప్పుడే నాకు తెలిసిందని అనుకున్నావా? లేదవని, నాకు ముందే తెలుసు. అదే మీరు పల్లెటూరు నుంచి తిరిగొచ్చిన వెంటనే మా విక్కీ మాతో చెప్పాడు. ఇందాక అందరి ముందు నాకు కూడా ఏమీ తెలియనట్టు నటించాను అంతే. శ్రీకర్ గారికి గతం గుర్తులేకపోవడం వలన నీకు వికాస్కి లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? మాట రావడం లేదు కదూ? మెడలో తాళిని చూసుకొని మురిసిపోయావు. అదేదో పెద్ద ఆయుధంలా ఫీల్ అయిపోయావు. ఇప్పుడేమైంది? చచ్చిన పామువి అయిపోయావు. కాటయ్యలేవు, పూసకొట్టలేవు. ఇంతకీ ఆ తాళిని ఎక్కడ పోగొట్టుకున్నావు? పోగొట్టుకున్న వెంటనే ఎలాగో అలాగా దక్కించుకుంటావు కదా. మరి ఇన్ని రోజులైనా సైలెంట్ గా ఉన్నావేంటి? తాళి నీ గుండెల మీద లేకపోతే నీకు నిద్ర పట్టదు కదా, మనశాంతిగా కూడా ఉండదు కదా. నువ్వు ఎంతగానో ఆరాధించే తాళి నీ నుంచి దూరం అయింది అంటే ఇది దేనికి సంకేతమో తెలుసా? ఇక నీకు శ్రీకర్ గారికి మధ్య ఎలాంటి సంబంధము ఉండదని చెప్పటానికి ఒక సంకేతం. శ్రీకర్ గారి మీద ఆశలు వదులుకో. నీ దారి నువ్వు చూసుకో. ఉపన్యాసం అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? నీకు తొందర ఎక్కువ, విషయ పరిజ్ఞానం తక్కువ. మనిషివి పెరిగావు కానీ మెదడు మాత్రం ఇంకా మోకాల్లోనే ఉండిపోయినట్టుంది. మెడలో వేసుకున్నాను. ఈ విషయం పాపం వికాస్కి తెలీదు. అందుకే అందరి ముందు అంత స్ట్రాంగ్ గా చెప్పాడు. నేను క్లియర్ గానే చెప్పాను. నీకు క్లియర్ గానే అర్థమైంది కదా? ఇందాక నా తాళి బయట పడాల్సింది. నీ అదృష్టం బాగుండి ఆగిపోయింది. బయట పడుంటే మాత్రం నేను నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చుండేది. నా మెడలో తాళి ఉందన్న విషయం తెలియక నువ్విందాక చాలా డ్రామాలాడేశావు. నేను మరీ ఇంత బ్రెయిన్ లేని దాంట్లో తయారవుతున్నానేంటి? అనుక్షణం నీ మీద నిఘా పెడుతూ ఉండేదాన్ని. కొన్ని విషయాలు ఎలా మిస్ అవుతున్నాను? తాళి మ్యాజిక్ తో బాగానే ఎస్కేప్ అయ్యావని. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా భర్తని నువ్వు సొంతం చేసుకోలేవు. నా బావని నువ్వు నా నుంచి దూరం చేయలేవు. పోయి పని చూసుకో. ఓ దొంగను చూసినట్టు అందరూ అలా చూస్తున్నారేంటి? అవని రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళకూడదు? అదేమైనా మహారాణి గారి రహస్య మందిరమా? ఆవిడ గారి రహస్య మందిరం కాకపోవచ్చు కానీ నీ దగ్గరైతే రహస్యం ఉంది. నా దగ్గర రహస్యం ఉందా? అవును. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా దగ్గర ఏం రహస్యం ఉందనుకుంటున్నారు?
అవనికి సంబంధించిన తాళి రహస్యం. తాళి లేదని అంత గొల్లు జరిగింది కదా, అందరి అనుమానాలు క్లియర్ అయిపోయాయిగా. లోపల అవని దగ్గర నువ్వు తాళి గురించి మాట్లాడినట్టు మాకనిపించింది. వికాస్ వచ్చి చెప్పి వెళ్ళాడు గాని నాకెందుకో ఇప్పటికీ అవని మీద అనుమానంగానే ఉంది. వికాస్ మాటలు నమ్మి మనమెందుకు ఆగిపోవాలి? ఇలాంటి విషయంలో అనుమానం వస్తే నువ్వు పట్టాన వదలవు కదా. నిజమేంటో తెలుసుకునే వరకు పోస్ట్ మార్టం చేస్తూనే ఉంటావు కదా. సంస్కారంలో ఎటువంటి మార్పు రాలేదు బాబు. మాకు మొదట పరిచయమైనప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నా. అవునవును, ఈ రోజుల్లో వికాస్ లాంటి అబ్బాయిలుండటం చాలా అరుదు. 1,000,000 మందిలో ఒక్కడుండటం కూడా చాలా కష్టం. అంత మంచివాడు. అంతా మీ అభిమానం. మా అభిమానం కాదు వికాస్, అదంతా నీ గొప్పతనం. థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు పొద్దునే వచ్చావు? అవనిని లాయర్ దగ్గరికి తీసుకెళ్దామని వచ్చాను. అవనికి, అత్తయ్య వాళ్ళకి అందరికి రాత్రి మ్యాటర్ పోస్ట్ చేశాను. నువ్వు అవనిని పికప్ చేసుకోవడానికి వస్తున్నావని. అవని రెడీ అయిందా? అవుతున్నట్టుంది. అవని విషయంలో మీరెంత బాధ్యతను తీసుకుంటున్నారో నేను కూడా అంతే బాధ్యతను తీసుకోవాలనుకుంటున్నాను. నీ అతి వినయం చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది. పాపం పెద్దోళ్ళు ఇంకా ఇంకా బుట్టలో పడుతూనే ఉన్నారు. అవనిని లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు సంతకాలు చేసేసావనుకో, ఇకపై ఎలాంటి అపోహలు ఉండవు. అవనికి పెళ్ళైపోయిందని శ్రీకర్ చెప్పాడని మాకు లాయర్ గారు నిన్న మాతో చెప్పగానే మా గుండె ఆగినంత పనయింది. నువ్వు నిహారికలు మాకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసరికి మేం చాలా రిలాక్స్ అయిపోయాం. ఏమిటో ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే మాకంతా గందరగోళంగా ఉంది. అవునవును, కాసేపు ఏం లేదనిపిస్తుంది, కాసేపు ఏదో ఉందనిపిస్తుంది. నిహారిక, నిన్న నువ్వు అవని రూమ్కెళ్ళి తాళిని చెక్ చేసి వచ్చానని చెప్పావు గాని మాకైతే ఏదో మూలన చిన్న అనుమానంగానే ఉంది. అబ్బా, ఇంక చాలా ఆపండి. ఎవరికి చేసింది? చెప్పవని. ఏం చేస్తున్నావు అక్క? ఇంటి పనిలే. చెప్పు. బావున్నాడా? ఉన్నాడు. నువ్వు బావా కలిసి లాయర్ దగ్గరికి వచ్చేయండి. లాయర్ దగ్గరికా? ఎందుకు? లాయర్ గారు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయాలని అడిగారు. అందుకే నువ్వు బావా రెడీగా ఉండండి. నేను ఫోన్ చేసిన వెంటనే బయలుదేరండి. మరి నీ సంతకాల పరిస్థితి ఏంటి? నేను కూడా చేయాలి. శ్రీకర్ కూడా చేయాలి కదా. నాతో పాటు వికాస్ రాబోతున్నాడు. ఏంటి? అవునక్క, నన్ను లాయర్ దగ్గరికి తీసుకెళ్లడానికి వికాస్ వస్తున్నాడు. వికాస్ రావడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? వికాస్ ఈ పార్టీకి దగ్గరలోకి వచ్చేసుంటాడు. మిగిలిన విషయాలు మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం. మీరైతే రెడీగా ఉండండి, నేనుంటాను. ఏం జరుగుతుంది అక్కడ? వికాస్తో లాయర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఇప్పుడు మీ అక్కకి ఎందుకు ఫోన్ చేశావు? అవని ఏది ఆలోచించకుండా చేయదు. పొరపాటున తను అనుకున్నది జరగకుండా మరేదైనా జరిగిందంటే ఊబిలో కూరుకుపోతుంది. ఏదేవైనా చెప్పింది కాబట్టి బయలుదేరక తప్పదు. సుజీ, ఏ సుజీ, ఏంటి? ఒక 100 ఉంటాయి ఇవే. 100? మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి, బయలుదేరు. ఎందుకు? డబ్బుల కోసం వేధిస్తున్నానని నా మీద కేసు పెట్టడానికా? సంతకాలు పెట్టడానికి. సంతకాలా?
ఆ 5 కోట్ల ఆస్తి కోసమేనా? అవును. చూసావా, మొగుడు లేకుండా ఏ పని జరగదే. వెటకారాలాపి ముందు నువ్వు బయలుదేరు. ఒక రేంజ్లో బయలుదేరతా. భగవంతుడా, అవనికి ఎలాంటి ఆపద కలగకుండా చూడు. వికాస్ వస్తున్నాడు. నేను రెడీ అయ్యాక బయటకు వచ్చేయమన్నాడంట కదా? అన్నాడు. కాకపోతే ఇద్దరూ కలిసి అత్తయ్య మామయ్యల బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరితే ఇంకా బాగుంటుంది కదా అని పిలిచాను. అవునవును, అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ తీసుకుంటే వెళ్లే పని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సక్సెస్ అవుతుంది. అదిగో వికాస్ వస్తున్నాడు. బయటికి వెళ్ళి ఏం ఐడియా ఇచ్చిందో. ఇప్పుడు వాడేం చెప్తాడో చూడాలి. ఇప్పుడు వీడు ఏం చెప్పి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తాడు? తొందరగా అత్తయ్య మావయ్యల కాళ్ళ మీద పడండి. ఎందుకు? అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ తీసుకుంటానన్నా ఉంటు కదా. బయట అన్నావు కదా విక్కీ. అన్నానా? అనే ఉంటాను. అవన్నీ రెడీ అయి వచ్చింది, తొందరగా బయలుదేరండి. ఇందాకొచ్చినంత జోష్లో ఇప్పుడు లేవు. ఏమైంది వికాస్? ఏదో కన్ఫ్యూజ్ లో ఉన్నట్టున్నావు. ఏమైంది బాబు? బయలుదేరదామా వికాస్ గారు? వద్దామని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం. ఎందుకు విక్కీ? నిన్నటి నుంచి నాకు ఫోన్స్ చేస్తూ ఫాలో అప్ చేసిన వాడివి సడన్ గా ఏమైంది? గిల్టీగా ఉంది. ఎందుకు? ఏ విషయంలో? తప్పు చేస్తున్నానేమో అని ఆలోచించాను బ్రో. ఏంటి నువ్వా? విషయమేంటో తొందరగా సూటిగా చెప్పు వికాస్. ఇప్పటికే మేము నరాలు తెగిపోయేంత టెన్షన్ అనుభవిస్తున్నాము. పెళ్లికి ముందు ఒక భర్తగా నేను డాక్యుమెంట్స్ మీద సంతకం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని బాగా ఆలోచించాను. అలా చేయడం తప్పననిపించింది. నిన్నటి నుంచి ఇందాకటి వరకు రాని ఆలోచన ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది? కొన్ని ఆలోచనలు చివరి నిమిషంలోనే వస్తాయి వసంత్ గారు. అందులో ఏం తప్పుంది బాబు? అవనికి చెందబోయే డబ్బు కోసం నేను ఆశపడి సంతకాలు చేశానని రేపు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదా. నేనేం డబ్బు లేని వాణ్ణి కాదు. నాకు డబ్బు మీద కూడా అంత ఆశ లేదు. నాకు కావాల్సింది అవని మాత్రమే. అందుకే చూసారా మన చావులని ఎలా కోరుకుంటుందో? అలాంటి దానికోసం మీరు ఆత్మహత్య చేసుకోవడం అవసరమా? మేం కూడా నీలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. అలా అని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామా చెప్పు? దిగువయ్యా దిగు. దిగు నాన్న. సరే, మీ అందరి కోసం విరమించుకుంటున్నాను. సర్లే దిగవయ్యా. దిగండి. పట్టుకో. ఏదైనా సరే మనం బతికుండి సాధించుకుందామన్నయ్యా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు తేలిక పడింది. నేనంటే నీకు అంత ఇష్టం వసంత? తెల్ల చీరలు నాకు సూట్ అవ్వండి, అందుకు. నిహారిక, నేను వికాస్తో లాయర్ దగ్గరికి వెళ్ళి వికాస్ నా భర్త స్థానంలో సంతకాలు చేస్తే నేను లీగల్ గా ఇరుక్కుపోతానని చాలా ఎక్స్పెక్ట్ చేశావు. అలా జరగకపోయేసరికి బాగా డిసప్పాయింట్ అయ్యావు. నిద్ర పట్టడం లేదు కదూ? నీకు టైం ఫేవర్ అయింది. ఈ రోజు ఎస్కేప్ అయినట్టు అన్ని రోజులు ఎస్కేప్ అయిపోతావా ఏంటి?
రాత్రంతా తలని గోడకేసి కొట్టుకున్నా నేను తప్పించుకోలేనని బిల్డప్ మాటలు మాట్లాడావు కదా. నేను కాదు గాని ఈ రోజు రాత్రికి నువ్వు తల పగలగొట్టుకోవాలి. గేమ్ నాట్ యెట్ ఓవర్ మేడం. ఇంకా ముందుంది. పెళ్లికి ముందు కాకపోయినా పెళ్లి తర్వాతైనా వికాస్ సంతకాలు చేయక తప్పదు కదా. ఇంకెన్ని రోజులు? 6వ తారీఖు వరకే కదా. పెళ్లి తర్వాత కూడా జరగదు. ఎందుకు జరగదు? ఎందుకంటే డాక్యుమెంట్స్ మీద ఆల్రెడీ సంతకాలను నా బావ, నా భర్త అయినటువంటి ఘట్టమనేని శ్రీకర్ గారు చేశారు కాబట్టి. ఏంటి జోకా? ఇలాంటి సీరియస్ విషయాల్లో నేనెందుకు జోక్ చేస్తాను? కావాలంటే నువ్వే చూడు. షాక్ అయ్యావు కదూ? నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? వీటి మీద నా భర్తతో సంతకాలు చేయించింది నేను కాదు, నువ్వే. నేనా? అవును, నువ్వే దగ్గరుండి చేయించావు. నేనెప్పుడు చేయించాను? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళు. లాయర్ ఆఫీస్లో వికాస్ అవని భర్తగా సంతకాలు చేశాడంటే అవని కంప్లీట్ గా లాక్ అయిపోయినట్టే. ఇంకా ఇద్దరికి పెళ్ళైపోయినట్టే లెక్క. అవును గౌతమి, అక్కా చెల్లెలకు 5 కోట్లు రావడం సంగతేమో గాని మన శిరోభారం తగ్గుతుంది. తొందరగా 2 జంటలకు పెళ్లిళ్ళైపోయాయంటే దేవుడికి 100 కొబ్బరికాయలు కాదు 1000 కొబ్బరికాయలు కొడతానండి. వికాస్ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రావడం లేదేంటి? ఈరోజు నేను లాయర్ దగ్గరికి వెళ్ళి సంతకాలు చేసొచ్చుంటే లీగల్గా నాకు పెద్ద బలం వచ్చుండేది. ఆ సుజాత వల్ల అంతా ఫెయిల్ అయింది. స్వీట్ తో పాటు హాట్ కూడా తిన్నట్టుంటుంది. రే, నీకేమైనా మెంటల్ ఎక్కిందా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది తిన్నామంటే మా కడుపు మండి చచ్చిపోతాం రా. తినకపోయినా చస్తారు. తినండి. ఏమండి? తినండి. తినండి, తీసుకోండి. అక్క తినండి. ఇంకొక అడుగు ముందుకేసిన చరిత్రలో చూడని చావును చూస్తారు. ఆ సుజాత వలన నేను వెళ్ళిన పని జరగలేదు. అసలు విషయం తెలుసుకోకుండా ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది. నా మూడ్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. జాగ్రత్త. అలాగే. చిన్నోడా, ఏంటి బావా? ఆఫీస్ వర్కా? అవును.
నాతో ఏదైనా మాట్లాడాలా బావా? అరే ఎలా కనిపెట్టావు? పక్కనొచ్చి కూర్చుంటేను. భలే కనిపెట్టావు. మెమరీ లాస్ ఒక్కటి తప్ప బాడీలో మిగిలిన పార్ట్స్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఏంటి విషయం? అడుగుదామంటే నీ కండిషన్ బాగా అడ్డుపడిపోతుంది. అయ్యో దాందే ఉంది, దేని పని దాందే, అడగండి. ఏం లేదు బామ్మర్ది, గతంలో నేను నీకు అక్షరాల 2 లక్షల రూపాయలు అప్పిచ్చాను. ఇప్పుడేమో నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది. నిన్ను అడుగుదాం అనుకుంటే నువ్వేమో గతం మర్చిపోయావు. ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతున్నాను. ఏం లేదని చెప్తున్నాను కదా. అన్నయ్య ఎందుకు కంగారు పడుతున్నావు? అంటే అది ఏమైంటుందమ్మా? చెక్కుని సైలెంట్ గా జేబులో పెట్టుకోకుండా ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నాడు? ఏం జరిగిందో మీరైనా చెప్పండి శ్రీకర్ గారు. ఏం లేదు నిహారిక, నేను గతంలో బావకి 2 లక్షలు అప్పున్నానంట. ఇప్పుడు అవసరం ఉందని అడిగాడు, చెక్ రాసిచ్చాను. నువ్వు పెద్దిరాజుకి అప్ప? అంటే అది మావయ్య చెక్ ఇచ్చేశాడు కదా, ఇంకేంటి ప్రాబ్లం? నాకు తెలిసి చెక్ లో ఏదో తేడా ఉన్నట్టుంది. ఏది నన్ను ఒకసారి చూడండి. ఇదేంటి సిగ్నేచర్ చేసే చోట కాంటాక్ట్ అవని అనుంది? అదే కదా నా ప్రాబ్లం. ఎదక నన్ను చూడండి. ఇదేంటి శ్రీకర్ గారు, కాంటాక్ట్ అవని అని రాశారు? ఇది ఎలా చెల్లుతుంది? ఎందుకలా రాశారు? అలా చేయమని నేనే చెప్పాను. ఎందుకలా చెప్పావు? శ్రీకర్ గారు గతం మర్చిపోయారు కాబట్టి శ్రీకర్ గారిని ఎవరైనా మోసం చేసే అవకాశం ఉందని నాకు అనుమానం కలిగింది. కంపెనీ అమౌంట్ అయినా పర్సనల్ అమౌంట్ అయినా శ్రీకర్ గారు తొందరపడి సంతకం చేస్తే లాస్ అయ్యే ప్రమాదం ఉంది, మాట పడే అవకాశం ఉంది. అందుకే నాకు చెప్పకుండా సిగ్నేచర్ చేయకండి అని చెప్పాను. అప్పట్నుంచి అవని చెప్పినట్టే చేస్తున్నాను నాన్న. మరి ఈ విషయం నాతో ముందే చెప్పొచ్చు కదా బామ్మర్ది. బుద్ధుందా నీకు? శ్రీకర్కి నువ్వు అప్పివ్వడం ఏంటి? ఎవరైనా నమ్ముతారా? ఏదైనా అవసరమైతే మమ్మల్ని అడగాలి కదా. ఇవేం పనులు? నువ్వు వేదవతి గారింటికి ఏకైక ఇలరికప్పు అల్లుడువన్నయ్యా, ఇలాంటి పని చేశావేంటి? మీరైనా చెప్పాలి కదా వసంత గారు. 2 నిమిషాల్లో డబ్బు సంపాదిస్తానని మా దగ్గరంటే ఏదో చేస్తాడనుకున్నాం కానీ ఇలా చేస్తాడనుకోలేదు. ఇంకోసారి ఇలాంటి తెలివితేటలు చూపించకండి పెద్దిరాజ్ గారు. అడుగు. నా కాబోయే భార్యని అలా బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. విత్ యువర్ పర్మిషన్. అందుకు నా పర్మిషన్ ఎందుకు? ఇక్కడేదో వర్క్ ఉందని అవని అంటుంది. కొంచెం అలవాటైంది, నేను చూసుకుంటానులే అవని, మీరు వెళ్ళండి. ఆహా, అది కాదు బావా. ఇందాక నువ్వే అన్నావు కదా బోర్ కొడుతుంది, సాయంత్రం సరదాగా బయటికి వెళ్దామని. ఓ అలా అందా? అలాంటప్పుడు ఆ అవకాశం ఏదో నాకివ్వచ్చు కదా. ఆ అవకాశం నీకివ్వడమే ధర్మం. శ్రీకర్ బ్రో పర్ఫెక్ట్ గా చెప్పాడవని. పెళ్లికి ముందు ఇలా తిరిగితే జనం ఏమనుకుంటారో కాస్త ఆలోచించు బావా. త్వరలో పెళ్లి చేసుకోబోయే వారి గురించి ఎవరు ఏమనుకుంటే మీకెందుకు? రేపు మా పెళ్లి జరగలేదనుకో, ఇదంతో తిరిగినందుకు నా భవిష్యత్ ఏంటి? జరగదని ఎందుకు అనుకుంటున్నావు? అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. మీ ఇద్దరికి పెళ్లి 100% జరుగుతుంది. షేక్ హ్యాండ్ ఇచ్చుకో బ్రో. ఏం వన్నా చెప్పావా? అల్టిమేట్ అనుకో.
పైనున్న దేవతలందరూ దీవించినట్టు అనిపించింది నీ మాట. థ్యాంక్స్ అలాట్. బయలుదేరండి బయలుదేరండి. తప్పేమీ లేదవని. గో గో గో, వెళ్ళు. రా. రావని. వెళ్ళవని. కమ్. వీణ్ణి తప్పించుకుని బావని గుడికి తీసుకెళ్లడం ఎలా? ఇలాంటి గండం ఎదురవుతుందని అనుకోలేదు. ఛ!